खटाखट ऑर्डर आते हैं ओवर रेफ्यूज। రాహుల్ గాంధీ గారు చూపిస్తున్న ఈ శివుడి ఫోటో ఎందుకు ఇంత వివాదాస్పదమని తెలుసా? నిజంగానే భారతదేశానికి రాహుల్ గాంధీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? జయ సంవిధాన్। ఈ వీడియో మొత్తం చూడండి, చివరి దాకా మీకు అన్ని తెలుస్తాయి. అందరికీ నమస్కారం. తినగా వేపాహు కూడా తీయగా అవుతుంది అన్నట్టు రాహుల్ గాంధీ గారు బీజేపీ మీద పోరాడి ఒక యోధులా తయారయ్యాడని నిన్న పార్లమెంట్ సమావేశంలో చూసాం. రాహుల్ గాంధీ గారు బీజేపీ ప్రభుత్వం మీద గుక్క తిప్పుకోనంతగా ప్రశ్నల వర్షం కురిపించారు. నరేంద్ర మోదీ జీ పూరా హిందూ సమాజ్ नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। ప్రతిపక్షంలో ఒక బలమైన లీడర్ ఉంటే ఏమవుతుందనేది నిన్న జరిగిన ఈ సభే ఒక నిదర్శనం. బీజేపీ ప్రభుత్వం మీద ఉక్కు తిప్పుకున్నట్టుగా ప్రశ్నల వర్షం కురిపించారు. గోధి మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, కొంతమంది రాహుల్ గాంధీ గారిని ఒక యాంటీ నేషనల్ గా, ఒక యాంటీ హిందూగా వక్రీకరించడం మనం చూసాం. కానీ నిన్న జరిగిన సమావేశంలో మాత్రం కొన్ని హైలైట్ కీ పాయింట్స్ చూద్దాం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పడానికి రాహుల్ గాంధీ గారు లేచి నించొని ప్రసంగం మొదలు పెట్టక ముందే రాహుల్ గాంధీని భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడబోతున్నారని, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయబోతున్నారని క్రియేట్ చేసి స్లోగన్స్ అరిచారనమాట పార్లమెంట్లో. దానికి రియాక్ట్ అయిన రాహుల్ గాంధీ ఏ విధంగా కౌంటర్ వేశారు చూడండి. జయ సంవిధాన్। బీజేపీ ఎంపీలు మాత్రం రాహుల్ గాంధీ గారిని యాంటీ హిందూగా క్రియేట్ చేసి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని స్లోగన్స్ విసురుతున్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు నవ్వుతూ సింపుల్గా జై సంవిధాన్ అన్నారు. ఈ సంవిధానం అంటే రాజ్యాంగం అన్నమాట. భారతదేశంలోని ప్రజలందరూ కూడా సమానంగా కులమత భేదాలకు అతీతంగా బతకడానికి కారణమైన ఈ రాజ్యాంగానికి జై అంటూ జయ సంవిధాన్, జై సంవిధాన్ అని చెప్పి పార్లమెంట్ మొత్తం కూడా బీజేపీ ఎంపీలను నోరు మూయించేశాడు. తర్వాత రాహుల్ గాంధీ గారు మహాశివుడి ఫోటో చూపిస్తూ over refuge. Now I would like you to understand that there is a reason that the Trishul, a weapon, has been placed behind the left shoulder. The Trishul is not a symbol of violence. It is a symbol of non-violence, and that is why it is placed in a place where Shiva cannot reach it with his right hand. If it was a symbol of violence, it would have been held in his right hand like this. It is a symbol of non-violence. That is why it is placed behind his left shoulder. In fact, Shivji places death 1 inch from his neck, and that is the spirit with which we fought when we were in the opposition. శివుడు ఎప్పటికి కూడా హింసను ప్రేరేపించలేదని, హింస అంటే శివుడికి పడదని, శాంతి కాముకుడని, మరి తన చేతిలో ఉన్న త్రిశూలం కూడా ఎప్పుడు కూడా తన ఎడమ చేతిలోనే ఉంచుకుంటాడని రాహుల్ గాంధీ గారు చెప్పారు. అలాగే మహాశివుడు ఎప్పుడు కూడా అభయహస్తం ఇస్తాడని, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి అభయహస్తమే ఇస్తామని చెప్పారు. The third idea, and a very powerful idea that emerges from the idea of truth, courage and non-violence, and that idea, of course, it is a symbol that many of you hate, but that idea is the Abhay Mudra, the symbol of the Congress party, which, as you can see, is also in this image. తర్వాత ఇస్లాం ఫోటోని మరియు గురునానక్ ఫోటోలు చూపిస్తూ వీటి ఫోటోల్లో కూడా అభయహస్త్రాలు ఉన్నాయని చూపించారు. ఈ విధంగా మతాలు మరియు దేవుళ్ళు ఏ విధంగా శాంతిని బోధించాయని చెప్పారు. అసలు మహాశివుడు ఏం చెప్పారో తెలుసా అని రాహుల్ గాంధీ స్టార్ట్ చేస్తూ शिवजी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं. భయపడకండి, భయపెట్టకండి, అహింసను విడనాడండి అని చెప్తూ ఆ త్రిశూలాన్ని భూమి మీద గుచ్చుతారు అని చెప్పాడు. కానీ ఇక్కడ మాత్రం కొంతమంది వ్యక్తులు और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य. కానీ ఇక్కడ మాత్రం కొంతమంది వ్యక్తులు దేవుడి పేరు చెప్పుకొని 24 గంటలు హింస చేస్తూ ఉంటారని, हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत.
ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే నరేంద్ర మోదీ గారు లేచి ఆ వ్యాఖ్యలను ఖండించి మరియు ఈ వ్యాఖ్యలు మొత్తం కూడా హిందుత్వాన్ని మరియు హిందూ సమాజాన్ని తక్కువ చేసేలా అగౌరవపరిచేలా ఉన్నాయని ఖండించారు. विषय बहुत गंभीर है. पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है. దానికి రీకౌంటర్గా మళ్ళీ రాహుల్ గాంధీ గారు లేచి नहीं 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 नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है. నేను అందరు హిందువులను అనలేదు, ఎవరైతే దేవుడి పేరు చెప్పుకొని చేస్తారో వాళ్ళని మాత్రమే అన్నాను. హిందూ సమాజం అంటే కేవలం నరేంద్ర మోడీ ఒక్కరిదే కాదు, హిందూ సమాజం అంటే కేవలం బీజేపీ పార్టీ ఒక్కరిదే కాదు, హిందూ సమాజం అంటే కేవలం ఆర్ఎస్ఎస్ వాళ్ళదే కాదు, హిందూ సమాజం అంటే అందరిది అని చెప్పారు. లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు శివుడి ఫోటోను పదే పదే చూపకుండా కింద పెట్టండి అని రాహుల్ గాంధీ గారిని గట్టిగా చెప్పారనమాట. सर क्या इस हाउस में शिव जी की फोटो दिखाना मना है? माननीय सदस्य, आप बस ये बता दीजिए माननीय सदस्य सर, मना है या नहीं? कोई भी चित्र को दिखाने के तो शिव जी का चित्र इस साधन इस हाउस में दिखाना मना है. దానికి కౌంటర్ ఫిట్గా మళ్ళీ రాహుల్ గాంధీ గారు చెబుతూ లోక్సభలో స్పీకర్ని వెన్నుకున్న సమయాన నేను మరియు నరేంద్ర మోదీ గారు వచ్చి మీకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నప్పుడు మీరు నాకు ఇచ్చిన షేక్ హ్యాండ్ చాలా స్టిఫ్గా మరియు చాలా గట్టిగా ఉంది. మీరు నరేంద్ర మోదీ గారికి మాత్రం వంగి వంగి దండాలు పెడుతున్నారు ఎందుకు? Speaker sir, when I shook your hand, you stood straight like this and shook my hand. And when Modi ji shook your hand, you bowed down and shook his hand. ఈ లోక్సభలో మీ అంటే అధికారం ఎవరికీ లేదు. మీరు ఏ చెబితే అదే జరగాలి. మీ ముందు మేము తగ్గాలి తప్ప మీరు మా ముందు తగ్గాల్సిన అవసరం లేదు. ఈ లోక్సభకే మీరు అత్యున్నతమైన వ్యక్తి. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా మరియు భయపడకుండా ఈ సభని ముందుకు నడపండి. మేమే అవసరమైతే తగ్గాల్సి వస్తుంది, మీరు ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి అని ఈ విధంగా స్పీకర్ యొక్క అధికారాలను మళ్ళీ తెలియజేశారు రాహుల్ గాంధీ గారు. इस हाउस में स्पीकर से कोई बड़ा नहीं होता. स्पीकर सबसे बड़ा है. हम सबको स्पीकर के सामने झुकना चाहिए. मैं आपके सामने झुकूंगा और सारा का सारा ऑपोजिशन आपके सामने झुके. ये लोकतंत्र है स्पीकर सर. आप इस हाउस के लीडर हैं. आपको किसी के सामने नहीं झुकना चाहिए. This country has a government and you are the government. As the cabinet, you do not spread fear in this country. Do not spread hatred. Do not spread violence. Do not be fearful. You are individuals and then you have a constitutional position. That is the way this country has to be run. And we as the opposition, don't take us as your enemies. We are not your enemies. We are here. We are sincerely here to make your work easier as long as you follow the basic principles that we have stated. We want to both work for this country, work with the spirit of bravery, work without violence, work without hatred. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు నీట్ ఎగ్జామ్ మరియు నీట్ స్కామ్ మీద కూడా ఘాటైన విమర్శలు చేశారు. NEET is not a professional exam. NEET is a commercial exam. నీట్ ఎగ్జామ్ అనేది ఒక ప్రొఫెషనల్ ఎగ్జామ్ కాదని, అది ఒక కమర్షియల్ ఎగ్జామ్ అని దానిపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ అనేది ఎవరైతే డాక్టర్ చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ప్రవేశ పరీక్షగా నీట్ ఎగ్జామ్ పెడతారు. రీసెంట్గా నీట్ ఎగ్జామ్ అనేది బయట లీక్ అయింది. ఆ పేపర్ నమ్ముకొని లీక్ చేసి చాలామంది విద్యార్థులకు భవిష్యత్తు పోయింది. దానిపైన అతను క్వశ్చన్ వేశారనమాట. దాని తర్వాత అయోధ్యలో అసలు బీజేపీ ఎందుకు ఫెయిల్ అయిందో అని చెబుతూ పక్కనే ఉన్న అయోధ్యలో గెలిచిన ఎంపీ గారికి నమస్కరిస్తూ చెబుతుండగా ఏకంగా లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు మైక్ని కట్ చేయడం చాలా ఆశ్చర్యం కలిగజేసింది. मैं आपको अयोध्या से शुरू करता हूं. सर नमस्कार. अयोध्या ने आपको मैसेज भेजा. अयोध्या ने राम भगवान అయినా కూడా మళ్ళీ నరేంద్ర మోదీ గారి మీద ఘాటైన విమర్శలు చేశారు. నరేంద్ర మోదీ గారు మొన్న ఈ మధ్య ఎలక్షన్ టైంలో నేను మీలాగా సాధారణ మనిషిని అయితే కాదు, నేను మీలాగా సాధారణంగా అయితే పుట్టలేదు, నేనైతే బయోలాజికల్ సన్ అయితే కాదు అన్నారు. బయోలాజికల్ సన్ అంటే సాధారణంగా మనం తల్లిదండ్రులకు పుడతాం కదా, దాన్ని బయోలాజికల్ అంటారనమాట. కానీ నరేంద్ర మోదీ గారు ఏమన్నారంటే నేను అలా పుట్టలేదు, నేను దేవుడి యొక్క దూతను లేదా దేవుడి యొక్క మెసెంజర్ని లేదా దేవుడి యొక్క ప్రతినిధి అని చెప్పుకున్నారనమాట. దానికి రీకౌంటర్గా అది కూడా గతంలో నరేంద్ర మోదీ గారు ఈ ఎలక్షన్ సమయంలో ఆయన చేసిన మాటలకు ఘాటైన విమర్శలను ఈ రోజు లోక్సభలో రాహుల్ గాంధీ గారు వేశారు. అవి ఎందుకు చూద్దాం పదండి. Of course, who has a direct connection with God, has a direct, speaks directly to God. Yes, the Paramatma speaks to Modi ji's Atma directly. Unlike with all humans, we are all biological. We are born, we die,
but the Prime Minister is a non-biological being. भगवान का मैसेज आया होगा, मोदी जी नोटबंदी कर दीजिए, नोटबंदी कर दिया, डायरेक्ट ऊपर से आया मैसेज, ऑर्डर आया खटाक, और अलग अलग ऑर्डर आते हैं। अदानी जी वाला ऑर्डर आता है, बंबई एयरपोर्ट अदानी जी का ऊपर से ऑर्डर आता है, खटाक खटाखट 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 ऑर्डर आते हैं। మర్చిపోయా, మీరు మాలాంటి మనుషులు కాదు, మీరు దేవుడి దూతలు. మేము జస్ట్ కేవలం మానవ మాత్రమే, మేము బయలాజికల్ సన్స్ మాత్రం. మాకు చావు ఉంటుంది, మేము చనిపోతాం, మీరు మాత్రం చావరు. మీకు డైరెక్ట్గా దేవుడి నుంచి మెసేజ్లు వస్తాయి. ఏమని వస్తాయి? భారతదేశంలో డబ్బులు బ్యాన్ చేయండి అని వస్తాయి. మీరు బ్యాన్ చేశారు. మరి ఏమొస్తాయి? ముంబై ఎయిర్పోర్ట్ను అదానికి అమ్మేయండి అని ఆర్డర్స్ వస్తాయి, మీరు అమ్మేస్తారు దేవుడి నుంచి. అలాగే దేవుడి నుంచి ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి, మీరు అదాని గారిని ఐశ్వర్యవంతుని చేస్తూనే ఉంటారు. అలా వస్తుంటాయి, అలా చేస్తూ ఉంటారని ఈ విధమైన ఘాటైన విమర్శలు నరేంద్ర మోదీ గారి మీద రాహుల్ గాంధీ గారు చేశారు. లిటరల్గా చెప్పాలంటే నరేంద్ర మోదీ గారిని ప్రశ్నలతో ముక్కు తిప్పులు పెట్టని చెప్పవచ్చు మనం. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారు రాహుల్ గాంధీని యాంటీ నేషనల్ అని, యాంటీ హిందూ అని, ఆయన చేసిన వ్యాఖ్యలు మేము ఒప్పుకోమని, ఏదైతే హిందువుల గురించి తక్కువ మాట్లాడారో వాటిని అసలు ఊరుకోమని చెప్పారు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సమావేశంలో సైనికుల ఎగ్జామ్ స్కామ్ గురించి చెప్పారు, నీట్ స్కామ్ గురించి చెప్పారు, ముంబై ఎయిర్పోర్ట్ స్కామ్ గురించి చెప్పారు, బ్లాక్ మనీ స్కామ్ గురించి నోట్లను బ్యాన్ చేసి స్కామ్ గురించి చెప్పారు. ఇవన్నీ వదిలేసి అవన్నీ ఉన్నప్పటికీ కూడా యోగి గారు కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడారని చెబుతున్నారు.